నమస్కారం. శ్రీ చదివే స్పార్టకస్ నవలను విని ఆనందిద్దాం. కేబోవకు 5 మైళ్ళ దక్షిణంగా ఎపియన్ మార్గానికి పక్కగా కొద్ది దూరంలో ఒక కొండపక్క మల్లులు, వారి స్త్రీలు, తక్కిన బానిసలు అంతా గుమిగూడారు. అక్కడికి రోమన్ కామందు భవంతి ఒకటి కనిపిస్తోంది. సూర్యుడు నడినెత్తిన నిలిచిన కాలం. ఈ 2 పోరాట సంఘటనల అనంతరం ఆ బానిసలు ఒక సైన్యాన్ని పోలి ఉన్నారు. వాళ్ళల్లో నల్లవాళ్ళు లేకపోతే అదొక రోమన్ సైనిక విభాగం అనిపించేదే. చనిపోయిన రోమన్ సైనికుల ఆయుధాలు, శిరస్త్రాణాలు, కవచాలు, డాళ్ళు వగైరా యుద్ధ పరికరాలను వాళ్ళు పంచుకున్నారు. చూస్తుంటే ఈ సాహసులను రోమ్ తప్ప మరెవరూ ఎదిరించి పోరాడలేరని అనిపిస్తోంది. స్త్రీలు కాకుండా తోటలలో, ఇళ్లల్లో పనిచేసే బానిసల్ని అందర్నీ కలుపుకుంటే మొత్తం 250 మందున్నారు. గాళ్ళు, ఆఫ్రికన్లు, థ్రేషియన్లు వాళ్ళల్లో 3 ప్రధాన భాగాలుగా ఉన్నారు. వాళ్ళ నాయకులనే సైనికోద్యోగులుగా భావించి రోమన్ దళ నిర్మాణ పక్కీని అవలంబించారు. రోమన్ సైనిక పద్ధతులను చాలా కాలంగా చూసిన వాళ్ళు కాబట్టి ఆ పద్ధతుల్నే అమలుపర్చారు. 10 మంది చొప్పున చిన్న చిన్న దళాలుగా చీలి క్రమశిక్షణను పాటిస్తున్నారు. వారందరికీ స్పార్టకస్ నాయకుడు. ఆ విషయమై ఆలోచనే లేదు. సహజంగా జరగాల్సిందేదో జరిగిపోయింది. అతనంటే ప్రాణాలు సైతం లెక్క చేయరు వాళ్ళు. మానవుల్లో కొందరిని దేవతలు స్పృశిస్తారు. అప్పుడు వాళ్ళు మహాపురుషులవుతారు అని పురాణాల వల్ల విన్నారు. అతనికేసి వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో, ఆ కళ్ళ వెనుక అగాధాల్లో ఆ భావమే ద్యోతకమయ్యేది. ఆ భావంతో నిండిన చూపులే వాళ్ళు చూసేవారు. ముందుగా సాగిపోతున్న వాళ్లకు ముందుండేవాడతను. అతను పక్కనే నడిచేది వరీనియా. పురుషుల్లో మహాపురుషుడని, బలవంతులలో ధైర్యశాలి అని తెలిసే ఆమె ఇతన్ని వరించింది. ఇప్పుడు తనకు తెలిసినట్లే అప్పుడూ తెలుసు. వాళ్ళ కళ్ళు కలిసేవి. పెదవులపై చిరునవ్వుల దొంతర్లు దొర్లేవి. సైనికులతో ఆమె యుద్ధం చేసింది. ఇది అతనికి సంతోషం కలిగించిందో లేదో కానీ ఆమె కత్తి పట్టుకోవడానికి అతనెప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. వాళ్ళు సమానులు. మొగాళ్ళలాగానే యుద్ధాలకు పోయిన పూర్వపు అమెజాన్ యువతులు వీరగాథ ఆమె విన్నది. ఆ కథల రోజుల్లో వాడుకలో ఉండేవి. ఒకప్పుడు స్త్రీ పురుషులు సమానులని, బానిస యజమాని అనే తేడాలు పాటింపబడని సమయం ఒకటి ఉండేదని చెప్పే కథలు స్పార్టకస్ నాటికి కూడా చెప్పుకునేవారు. అప్పటిదే స్వర్ణయుగం. అదే స్వర్ణయుగం రాబోతుందిక. స్వర్ణమయమయ్యే అది అందమైన పల్లె ప్రాంతాలపై సూర్యుడిప్పుడు స్వర్ణమయ కాంతులను ప్రసరింపజేస్తున్నాడు. మెత్తగా ఆకుపచ్చని మక్మల్లాగున్నది పసిరిక. దానిపై గడ్డిపూలు వెన్నెల తెట్టుకట్టాయి. తుమ్మెదలు, సీతాకోక చిలుకలు ఎగురుతున్నాయి. ఆ గాలిలో జుంకార శబ్ద సంగీతాన్ని ప్రసారం చేస్తున్నాయి. వాళ్ళతన్ని థ్రేషియన్ పద్ధతిలో నాయనా అని సంబోధిస్తున్నారు. ఇప్పుడిక మనమేం చెయ్యాలి? ఎక్కడకు పోవాలి? ఆ వలయంలో కేంద్రంలా అతడు నిలబడ్డాడు. ఎర్రని ముఖాలలో నీలాల కళ్ళు పొదిగిన గాళ్ళు, నల్లని జట్టుగల బలిష్టమైన థ్రేషియన్లు, నిడుపాటి అవయవాలు, పొడుగాటి శరీరాలు కలిగిన ఆఫ్రికన్లు అంతా అక్కడ చేరారు. కొందరు పడుకున్నారు. అతనన్నాడు, మనమందరం ఒకే తెగ, ఒప్పుకుంటారా? వాళ్ళు తలలూపారు. ఎంతో కాలం కాలేదు. ఒకప్పుడంతా సమానులే. అందుకే అప్పుడు బానిసలనేవారు లేరు. అందరూ అదే అన్నారు. ఎవరికి మాట్లాడాలని ఉంది? మనకెవరు నాయకత్వం వహించదలుచుకున్నారు? ఇప్పుడు మనం స్వతంత్రులం. నాయకత్వం వహించదలచిన వారెవరైనా ఉంటే లేచి నిలబడండి. ఎవ్వరూ లేవలేదు. కత్తుల పిడులతో థ్రేషియన్లు డాళ్లమీద మోదారు. అదో బ్రహ్మాండమైన శబ్దాన్ని కలిగించింది. చప్పట్లు చరిచి స్పార్టకస్ పట్ల తమకున్న గౌరవాన్ని తెలియజేశారు ఆఫ్రికన్లు. వాళ్ళందరిలో అంత సంతృప్తి కలగడం ఆశ్చర్యమనిపిస్తుంది. ఆ క్షణంలో వారు ఊహల విహంగాల మీద ఎగిరి స్వాప్నిక జగత్తులో విహరిస్తున్నారు. అప్పటి వారి మనఃప్రవృత్తి అటువంటిది. గేనికస్ జయధ్వానం చేశాడు. చావసిద్ధంగా నున్నవాడొకడు నీరసంగా లేచి నిలబడ్డాడు. అతన్ని గడ్డిమీద పడుకోబెట్టారు. చేయి పొడుగునా తెగి ఉంది. ఆ గాయానికి రక్తంతో తడిసిన గుడ్డ చుట్టబెట్టారు. అతడొక వెనుకబడడం ఇష్టం లేదతనికి. ఆ విధంగానే స్వతంత్రాన్ని చవిచూశాడు. కట్టును నిర్లక్షించి కారుతోంది రక్తం. తన వైపు వస్తున్న అతన్ని స్పార్టకస్ నెమ్మదిగా పట్టుకుని జాగ్రత్తగా నిలబెట్టాడు. చావంటే నాకు భయం లేదు.
మల్లులనుద్దేశించి అతడు చెప్తున్నాడు. మల్లయుద్ధంలో ఒక సోదరునితో పోరాడి చచ్చేదానికన్నా ఇతన్ని అనుసరించి చావడమే మేలు. నాకదే ఇష్టం. ఇతన్నే అనుసరించి మనలనెక్కడికి తీసుకుపోతాడో చూడాలని ఉంది నాకు. కానీ నేను చస్తే నన్ను జ్ఞాపకముంచుకోండి. ఎన్నడూ అతనికి అన్యాయం తలపెట్టకండి. అతని మాటలు వినండి. అతన్ని థ్రేషియన్లు నాయనా అంటారు. మనమంతా చిన్నపిల్లలం. మనలోని చెడును అతడు తుడిచిపారేయగలడు. ఒక గొప్ప పని చేశాను కాబట్టే నాలోని చెడు నశించింది. అందుకే చావంటే నా జంకను. ఇంకా హాయిగా నిద్రపోతా. ఆ నిద్రలో నా ప్రాణం పోయాక నాకింక కలలు రావు. ఇది విన్న మల్లులలో కొందరు గట్టిగా ఏడ్చారు. ఆ గాల్ స్పార్టకస్ను ముద్దెట్టుకున్నాడు. అతన్ని తిరిగి చుంబించినప్పుడు స్పార్టకస్ పెదములు వణికాయి. నా పక్కనే ఉండు అన్నాడు స్పార్టకస్. అక్కడే కూలబడ్డాడు గాల్. ఏమీ కానట్లు మృత్యువుతో అంత సులభంగా వియ్యమందగల మల్లుల్ని చూస్తే పొలాల్లో పనిచేసే బానిసలకు ఆశ్చర్యమేసింది. నువ్వు చనిపోతావు గాని మేం జీవిస్తాం అతనితో అన్నాడు స్పార్టకస్. నీ పేరు మేం జ్ఞాపకముంచుకుంటాం. అది మా నినాదం చేసుకుంటాం. ఆ నినాదాన్ని దిక్కులు పిక్కటిల్లేలా ధ్వనిస్తాం. ఈ ప్రపంచమంతటా నీ పేరు ప్రతిధ్వనింపజేస్తాం. ఎప్పుడూ ఆగరా ఇంకా? అడిగాడు గాల్. సైనికులు మా మీద పడ్డప్పుడు ఆగామా? 2 మార్లు ఆ సైనికులతో తలబడి నెగ్గలేదా? మనం చేయాల్సినదేమిటో మీకు తెలుసా? స్పార్టకస్ మల్లులనడిగాడు. వాళ్ళతన్ని చూశారు. మనం పారిపోగలమా? ఎక్కడికి పారిపోయేది? క్రిక్సస్ అడిగాడు. ప్రతి చోట ఇంతే మనకి. ప్రతి చోట ఒకడు యజమాని. ఎంతోమంది బానిసలు. మనమెక్కడికి పారిపోం అని చెప్పాడు స్పార్టకస్. అతనికెప్పుడూ ఏమీ అనుమానం లేనట్లు ప్రతీదీ ఖచ్చితంగా తెలిసినవాడిలా ఖండితంగా చెప్పాడు స్పార్టకస్. ప్రతి తోటకి, ప్రతి ఇంటికి పోదాం. అక్కడ బానిసలందర్నీ స్వతంత్రులను చేసి మనలో కలుపుకుందాం. రోమ్ మన మీదికి సైన్యాలను పంపితే వాటితో పోరాడుదాం. ఇక మీద రోమన్ పద్ధతే కావాలో మన పద్ధతే కావాలో భగవంతుడే నిర్ణయిస్తాడు. ఆయుధాలో మరి? అవెక్కడి నుంచి వస్తాయి? ఎవరో అడిగాడు. సైనికుల ఆయుధాలే లాక్కుందాం. కావాలంటే వాటిని మనమే తయారు చేద్దాం. బానిసల రక్తం, చెమట, బాధ తప్ప మరింకేమిటి రోమ్? మనం చేయలేంది ఏమైనా ఉందా? అప్పుడు రోమ్ మన మీద యుద్ధం చేస్తుంది. అప్పుడు మనం రోమ్తోనే యుద్ధం చేద్దాం. గాబరా లేకుండా నెమ్మదిగా బరువుగా స్పార్టకస్ అన్నాడు. రోమ్ను అంతం చేద్దాం. మరో ప్రపంచాన్ని సృష్టిద్దాం. ఆ ప్రపంచంలో బానిసలు, యజమానులనే తేడా ఉండదు. అదొక కల. వాళ్ళలాగే కలగనే స్థితిలో ఉన్నారు. ఆకాశం లోతుల్లోకి వాళ్ళు చొచ్చుకుపోయారు. పగిలిన ముక్కు, నల్లని కళ్ళు గల ఈ థ్రేషియన్ మనం దేవతలతో యుద్ధం చేద్దాం రండి అని పిలిస్తే ముందు వెనుక చూసుకోకుండా, మరో ఆలోచన లేకుండా వాళ్ళు అతన్ననుసరించి పోయేవాళ్ళే. మనని మనం అగౌరవపరుచుకోకూడదు. ప్రతివాడితోనూ నేరుగా, సూటిగా మాట్లాడుతున్నాడా అన్నట్లు సౌమ్యంగా చెబుతున్నాడు స్పార్టకస్. రోమన్లు చేసినట్లు చెయ్యొద్దు మనం. రోమన్ న్యాయాన్ని పాటించొద్దు మనం. కొత్త న్యాయశాస్త్రాన్ని మనం తయారు చేద్దాం. ఏమిటి మన న్యాయశాస్త్రం? మన ధర్మం సాధారణమైనది. మనలో ఎవరేది వశపరుచుకున్నా అది అందరికీ చెందిన సమిష్టి ఆస్తి అవుతుంది. తన బట్టలు, ఆయుధాలు తప్ప వేటినీ ఉంచుకోకూడదు. పూర్వం ఎలాగుండేదో అలాగే. అందరం ధనవంతులవడానికి చాలినంత ఉందిగా అన్నాడొక థ్రేషియన్. అయితే నువ్వే న్యాయసూత్రాలు తయారు చెయ్యి. నేనెందుకు చెయ్యడం అన్నాడు స్పార్టకస్. అలా వాళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళలోనూ దురాశాపరులున్నారు. రోమన్లలాగా పెద్ద పెద్ద భూస్వాములవాలని ఆశపడ్డవారు ఉన్నారు. కొందరు రోమన్లందర్నీ బానిసలుగా తయారు చేద్దామన్నారు. వాళ్ళలా మాట్లాడగా చివరకు స్పార్టకస్ చెప్పిందే ఖాయమైంది. భార్యని తప్ప మరే స్త్రీని ఉంచుకోకూడదు స్పార్టకస్ అన్నాడు. అలాగని ఏ ఒక్కడికి ఎంతోమంది భార్యలుండరాదు. ఒక పురుషునికి ఒక్కర్తే భార్య. భార్యాభర్తలిద్దరూ న్యాయం దృష్టిలో సమానులే. వాళ్ళు సౌఖ్యంగా, శాంతియుతంగా జీవితం గడపలేకపోతే విడిపోవచ్చు. కానీ ఏ మనిషి రోమను స్త్రీనైనా సరే, మరే స్త్రీనైనా సరే భార్య అయితే తప్ప తన కామం కోసం ఉపయోగించకూడదు. వాళ్ళ న్యాయశాస్త్రం ఎన్నో గ్రంథాలు పట్టేటంత పెద్దది కాదు, బహు చిన్నది. దానికెన్నో భాష్యాలు లేవు. దానినందరూ అంగీకరించారు. అప్పుడు వాళ్ళు ఆయుధాలు చేబూని అల్లంత దూరాన కనబడుతున్న భూస్వామి భవంతిపైకి దాడి చేశారు. ఆ ఇంట్లో నివసించే రోమన్లు
ఎప్పుడో ప్రాణాలు అరచేత కట్టి కేపువా చేరారు. ఆ ఇంట్లో బానిసలొకళ్ళే ఉన్నారు. ఆ బానిసలు మల్లులతో కలిశారు. కేపువా వాసులు మొదటిసారిగా జమీందారీ భవనం తగలబడడం చూశారు. బానిసలు పెద్ద మనుషులుగా బుద్ధిగా ఉండాలని వారి కోరిక. బానిసలు కొండల్లోకి పారిపోయి ఒంటరిగానో చిన్న చిన్న గుంపులుగానో ఏ గుహల్లోనో తలదాచుకోవడం మంచిదని వాళ్ళనుకున్నారు. అలా చేయడం వల్ల ఆ బానిసలను జంతువులను వేటాడినట్లు సులువుగా వేటాడి పారేయొచ్చు. గృహదానం చేసినప్పుడు కేపువా పౌరులు ఆందోళన చెందారు. ఏది కనిపిస్తే దానిని నాశనం చేస్తారని, దేని మీద పడితే దాని మీద మల్లులు పగ తీరుతారని వాళ్ళకి తెలుసు. తిరుగుబాటు గురించి సెనేటుకు తెలియజేసేందుకై ఏపియన్ మార్గంలో ఒక బండి ఉరుకులు పరుగులు పెడుతూ పోతోంది. అనతి కాలంలో పరిస్థితి అదుపులోకి వచ్చి తీరుతుందన్నమాట. అప్పుడు బానిసలకు సులభంగా మరపురాని పాఠాన్ని బోధించాలి. మేరియస్ ఇకనూస్ అనే పెద్ద భూస్వామి విషయాన్ని ముందుగానే తెలుసుకొని కేపువా నగరంలో రక్షణ పొందడానికని తన 700 మంది బానిసలని పోగు చేసుకుని తోలుకుపోతున్నాడు. దారిలో ఇతనికి మల్లులు ఎదురయ్యారు. తన బానిసల చేతిలో తనే భార్యాసమేతంగా మృత్యు సాన్నిధ్యం చేరుకుంటున్న అతనికేసి ఏమీ మాట్లాడకుండా చూస్తూ నిలబడ్డారు మల్లులు. అతని కూతురు, ఆమె భర్త, అతని మరదలు కూడా చంపబడ్డారు. అది ఘోరమైన జుగుప్సాకరమైన విషయమే కావచ్చు. కానీ వాటి నాపడం సాధ్యం కాని పని అని స్పార్టకస్కు తెలుసు. ప్రత్యేకించి వాటి ఆపాలని తొందరలేదు. అతనిలో రోమన్లు వాళ్ళ చేతులలో చల్లిన విషపు విత్తుల ఫలితాన్ని వాళ్ళే అనుభవించారు. ప్రజలు చెప్పుకుంటున్న తిరుగుబాటుదారులైన మల్లులు తమకు ఎదురయ్యారని తెలిసేసరికి పల్లకీ మోసే బానిసలే తమ యజమానిని సకుటుంబంగా హతమార్చేశారు. అప్పుడు సాయంత్రం అవుతోంది. కానీ కాలం కన్నా వేగంగా వార్త వ్యాపించింది. మొదట్లో ఏదో కొద్ది వందల మందిగా ఉన్నవాళ్ళల్లా ఇప్పుడు 1000 మందికి పైగా అయ్యారు. కొండవాలు మీద నుంచి, లోయలలో నుంచి బానిసలు పరుగు పరుగున వచ్చి వీరితో కలిశారు. తోటలలో, పొలాల్లో పనిచేసేవాళ్ళు వాళ్ళ పనిముట్లతో సహా వచ్చి చేరారు. పశువుల కాపర్లు గొర్రెలను, బర్రెలను తోలుకొని మందలతో సహా వీళ్ళతో చేరారు. ఆ జనవాహిని ఒక తీరు తెన్నూ లేకుండా ఒక ఇంటివైపు పోతే వాళ్ళ రాక వార్త విన్న వంట ఇళ్లలోని బానిసలు చిన్న చిన్న బాకులతో, గుణపాలతో సహా బయటికి వచ్చి వాళ్ళని ఆహ్వానించారు. ఇళ్లలోని బానిసలు వాళ్ళకి సిల్కు బట్టలు, నూలుగుడ్డలు అన్నీ పంచిపెట్టేశారు. సాధారణంగా రోమన్లు పారిపోయేవారు. కానీ రోమన్లు, మేస్త్రీలు కలబడితే మాత్రం ఆ ప్రదేశంలో ఏదో గొడవ జరిగినట్లు ఘోరమైన ఆనవాళ్లు మిగిలిపోయేవి. వాళ్ళిప్పుడు తొందరగా పోలేరు. నవ్వుతూ, పాడుతూ కేరింతలు కొట్టే పిల్లల, స్త్రీల, పురుషుల మహా జనసందోహమది. వాళ్ళందరూ ఒకే విజయోల్లాసాన్ని ఆస్వాదించి ఉన్నారు. అదే స్వాతంత్ర్యాన్ని రుచిచూసి ఉన్నారు. కేపువాకు 60 మైళ్ళ దూరంలో ఉన్నారు. చీకటి పడింది. గుసగుసలాడే ఏటి ఒడ్డున, లోయలో పెద్ద పెద్ద మంటలు వేసుకుని తాజా మాంసాన్ని తింటూ విడిది చేశారు. గొర్రెల, మేకల గొడ్డు మాంసాన్ని ఉడకబెట్టిన రుచికరమైన వాసనతో నిండింది గాలి. ఏళ్ల తరబడి ఉల్లికాడలు, వేళ్ళు, దుంపలు, బార్లీ పులుసు తిని బతికిన వాళ్ళకిదొక విందు. మాంసాన్ని ద్రాక్షాసారలో ముంచి, భోజనాన్ని పాటలతో, నవ్వులతో మెలాయించి భుజించారు వాళ్ళు. ఎటువంటి జట్టు వాళ్ళది! ఆ జట్టులో గాళ్ళు, యూదులు, యవనులు, ఈజిప్షియన్లు, సమారియన్లు, జర్మన్లు, స్లావులు, బుల్గార్లు, మెసిడోనియన్లు, స్పేనియార్డులు, ఏదో ఒక కారణం వల్ల తరతరాలుగా బానిసలుగా అమ్ముడుపోయిన కొంతమంది ఇటాలియన్లు, సబయినులు, ఇంబ్రియన్లు, టుస్కన్లు, సిసిలియన్లు, చరిత్ర నుండి, భూగోళం నుంచి తుడిచిపెట్టకపోయిన అనామకులైన ఎన్నో తెగల వాళ్ళున్నారు. ఎన్నో జాతుల, వర్ణాల కలవాళ్ళే గాని ఆ సమూహం అంతా మొదట బానిసలుగా ఒకే తెగగా, తర్వాత స్వతంత్రులుగా ఒకే తెగగా, ఎప్పుడూ ఒకే ఒక తెగగా కలుస్తూ ఉన్నవాళ్ళే. పూర్వం గణాల, కుటుంబాలు, తెగల, జాతులు అనేవి ఉండేవి. ప్రస్తుతం ఇక్కడ ప్రపంచానికంతకు ఆశ్చర్యం కలిగించే అణగారిన ఆర్తులందరి యొక్క విచిత్రమైన సౌహార్దత, సహచర్యం గోచరిస్తున్నాయి. ఆ రాత్రి ఏ ఒకని గొంతు కోపాన్ని గానీ, అసంతృప్తిని గానీ ధ్వనింపచేయలేదు. కొద్దిపాటి ఔన్నత్యం, కొంత ప్రేమ వారిని స్పృశించాయి. కొందరు స్పార్టకస్ను చూడలేదు. అథవా చూసినా అదిగో స్పార్టకస్ అని దూరం నుంచి చూపిస్తే చూసిన వాళ్ళే.
అయినా వాళ్ళందరిలోనూ అంతటా ఉన్నాడు స్పార్టకస్. వాళ్లకు అతను నాయకుడు, వాళ్ళ భగవంతుడు. అప్పుడప్పుడు దేవతలు భూమి మీద సంచరిస్తుంటారని వాళ్ళెరుగుదురు. స్వర్గంలోని పవిత్రాగ్నిని దొంగచాటుగా తీసుకువచ్చి అమూల్యమైన కానుకగా మానవజాతికి ప్రొమీథియస్ సమర్పించలేదా? ఒకమారు అటువంటిది సాధ్యమైనప్పుడు మళ్ళీ జరగకూడదని ఎక్కడుంది? అప్పుడు మంటల చుట్టూరా కూర్చొని వాళ్ళు ఎన్నో గాథలల్లి చెప్పుకుంటున్నారు. ఇంకా స్పార్టకస్ యుగం ప్రారంభమవుతుంది. పిల్లలతో సహా వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ బానిసలు లేని మరో ప్రపంచం గురించి కలలు కంటున్నారు. మల్లుల మధ్య కూర్చొని స్పార్టకస్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళంతా జరుగుతున్న విషయాలను గురించి ఆలోచిస్తున్నారు. ప్రతి విషయాన్ని తూచి చూస్తున్నారు. అప్పుడు ఆ చిన్న ఏరు ఒక నదిగా పారుతోంది. ఆ నదికి వరదలు స్పార్టకస్ను చూచినప్పుడల్లా గెనికస్ కళ్ళు మెరిసేవి. మనం ఈ ప్రపంచమంతటా తిరుగుదాం, దానిని తలకిందులుగా చేద్దాం, ప్రతి రాయిని తిరిగేసి పారేద్దాం అన్నాడు. స్పార్టకస్కు మరింత స్పష్టంగా తెలుసు. అతనిలో నిప్పు రాజుకుంది. ఒక మంటయి మండుతోంది. ఆ ఇటాలియన్ నిషీధి ఆకాశంలో తెల్లని మెరిసే తారకలు కనిపించాయి. అతని మెదడులో భయంకరమైన భావాలు, పరితాపంతో కూడిన అపేక్ష మెదిలాయి. అన్నీ భయాలే, అన్నీ సందేహాలే. ఇంకా చేయవలసినదేమిటి అనే ప్రశ్న రాతితో అతని గుండెలపై బరువుగా కూర్చొని అతని మెదడును తడుతోంది. రోమ్ను సర్వనాశనం చేయాలి తను. ఆ ఆలోచన వల్ల అతనికి నవ్వొచ్చింది. నువ్వు రోమ్ను సర్వనాశనం చేయాలి స్పార్టకస్. నువ్వు వీళ్ళకి నాయకత్వం వహించి బలవంతులుగా తయారు చేయాలి. పోరాడడం, చంపడం నేర్పు వీళ్ళకి. వెనుకంజ వేయడం పనికిరాదు అసలు. ఒక్కడ అడుగైనా వెనక్కి పోబోకు. ఈ ప్రపంచమంతా రోమ్ స్వాధీనంలో ఉంది. అందుకే నాశనం చేసి ప్రపంచానికి రోమ్ అనేది చెడుకల అనిపించేలా చెయ్యి. రోమ్ స్థానే మరో జీవితాన్ని పుష్పింపజేద్దాం. దానిలో ప్రజలకు శాంతి, సోదరత్వం, ప్రేమ వెల్లివిరుస్తాయి. ఒకడు బానిస, వేరొకడు యజమాని అనే తేడా ఉండదు. మల్లులు, గోదా కనిపించవు. పూర్వంలాగానే అదో స్వర్ణయుగం. సౌహార్దత నిండిన నూతన నగర నిర్మాణం చేద్దాం ఇక. ఆ నగరాల చుట్టూ రాతిగోడలుండవు. అప్పుడు వరీనియా అతన్నడిగింది. స్పార్టకస్, ఏమిటి కలగంటున్నావ్? ఆ నక్షత్రాల్లో మినుకు మినుకుమని తొంగిచూసే దేవతలు నీతో మాట్లాడుతున్నారు. ఎవరితోనూ చెప్పకూడని రహస్యాలు నీకు చెబుతున్నారా? ఆవిడకు దీనితో కొంత నమ్మకం కలగకపోలేదు. స్పార్టకస్ దేవతలను పూజించేవాడు కాదు. బానిసలకు ఓ భగవంతుడంటూ ఉన్నాడా? అతనొకసారి ఆమెను అడిగాడు. నా జీవితమంతటిలో నీతో చెప్పకూడని రహస్యమంటూ ఏమీ లేదు నాకు అతనామెతో అన్నాడు. అయితే నీవేం కలగంటున్నావు? మనం సృష్టించబోయే మరో ప్రపంచం గురించి. అతను మృదువుగానే చెప్పాడు. కానీ ఆమెకెందుకో అతనంటే భయమేసింది. ఈ ప్రపంచం కూడా మనుషులు తయారు చేసిందేగా? దానంతటదే తయారయిందంటావా? వరీనియా, చూడు, మనం నిర్మించనిది ఏముంది? ఈ పట్నాలు, గుళ్ళు, గోపురాలు, గోడలు, ఓడలు, రోడ్లు ఏవీ మనం నిర్మించలేదు కనుక. అలాంటప్పుడు మరో ప్రపంచ సృష్టి మాత్రం ఏమంత కష్టం? మరి రోమ్ అందామె. ఆ ఒక్క మాటతో ప్రపంచాన్ని పరిపాలిస్తోన్న శక్తి ఇమిడి ఉంది. అప్పుడు మనం రోమ్నే సర్వనాశనం చేస్తాం స్పార్టకస్ అన్నాడు. ప్రపంచానికి ఈ రోమ్తో కడుపు నిండింది చాలు. రోమ్ను నాశనం చేయాలి. ఈ రోమ్ నమ్మిన ప్రతిదాన్ని మనం నాశనం చేయాలి. ఎవరు అని అడిగింది. బానిసలే. పూర్వం కూడా తిరుగుబాట్లుండేవి. కానీ ఇప్పుటిది మరొక విధంగా ఉంటుంది. ప్రపంచంలోని బానిసలంతా వినేలా మనం ఒక పిలుపిద్దాం. శ్రీ ఛానల్ స్పార్టకస్ నవలను వింటున్నందుకు ధన్యవాదములు.